హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా రెడీ వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అనుకుంటారా? ఇప్పుడైతే షూటింగ్ నడుస్తుంది. ఈ షూటింగ్ గ్యాప్లో అయితే అందులో ఒక సీన్ పెసరగా ఏరబోవడని. పెసరగా ఏరడానికి వచ్చిన నోట్లో చింతగింజ ఉంది, మాట్లాడలేదు. పెసరగా ఏరడానికి వచ్చిన వాళ్ళు ఇది నవీనాన్న వాళ్ళది. ఏంటంటే పిల్లలైతే పిలుచుకోలేడట, మా మీద హోప్స్ ఉండి. కానీ మేము ఏం చేస్తామో చూద్దాం. హోప్స్ ఉండి పిలుచుకోలేదట. పాపం వాళ్ళ అమ్మకు కూడా చెప్పిండట, ఒక మడి మాకే ఇడిచిపెట్టమని చెప్పిండట. వీళ్ళు ఏరుతారు, వీళ్ళకి ఇడిచిపెట్టువని. సరే అటికాయలు కాయలే పోయినా సరే పాపం గెలిచిండు. ఉన్నదా గెల? అంటే కర్రేది ఉన్నది, ఉన్న చిన్న ఇంత కాలే. ఇంకా కాలేగా అమ్మ? ఇగో నామన్న ఇదంతా వలేరు సిందేరిందా నవీన్ వాళ్ళ అమ్మ. పాపం ఒక మడి ఏరుతారని అప్పని చూస్తుందట. నవీన్ చెప్పిండట, నువ్వు విడిచిపెట్టు ఆ మడ ఈ మాడా మంచిగానే ఉండదు పో, సగం మడున్నదట. పోర్రిగా పారిగా ఏరడాట ఏరు పారి. షూట్లో గ్యాప్ లో షూట్ తీస్తా. ఒక బత్త నింపుడా? ఈ తట్ట ఒక తట్ట నింపిన చాలటరా, ఒక తట్ట నింపిన చాలట. పిల్లలు ఎంత ఇచ్చుడా? మడి ఇస్తాడట, 250 ఇస్తాడు. పోర్రి అవుతాడ పోర్రి. అంటే అంత కామెడీ చెప్తాను, మీతో కాదు, మీరు ఏరుడు కాదు అంటా అంది. ఏదేపా ఎంత ఏరుతావు చూస్తాం పా. దిగురి నల్లారమా కదా? నల్లారం పుండ్లకు మంచిగా పని చేస్తుంది. దెబ్బ తాకినప్పుడు దాని మీద దంచి ఆ రసం పోస్తారు. నల్లారం అంటారు. కుందేళ్ళు అయితే మస్తు తింటుంది ఆ ఆకు. ఏమైంది అందరు ఒడ్డు మీద నిల్చొని చూస్తారు? ఇగో అమ్మ, ఇగో మొత్తం అయితే ఇప్పటికైతే 1 కిలో తిన్నాడు. లక్ష్మణ్ ఇగో 1 కిలో తిన్నాడు ఆల్రెడీ. అంటే వీళ్ళకేనా తీసు ఎండిన ఏరకుండా మంచి. ఇంకా మీకు ఆఫర్ ఇచ్చింది, ఎండిన ఏరకుండా మంచిదే కానీ పచ్చికాయలు అయితే మంచిగా పిరిగడ ఏరుకొని తినుర్రు అంటుంది. తెంపుకొని తినురా తినుర్రి. తెంపుకొని వేన మంచి అంటుంది. కూర మంద ఆడ తెంపుకోపో, కూర మంద ఆడ తెంపుకోపో. తెంపుతారా మీతో అవుతుందా? మొన్న ఒకసారి నవీన్ తెంపుకొచ్చింది, ఇంట్లోదే అండింది పెసరకాయ కూర. పెసరకాయ కూర బొబ్బలతో అండాలి, ఒలిసి వండుతారు. టమాటా వేసి వండుతారు, ఉల్లిగడ్డలు కూడా వేసి వండుతారు. లక్ష్మణ్ నువ్వు తినుడు ఆపేస్తే షూట్ ఇద్దాం. పొట్టని తానం పోయాలి. ఇంకా మేము అదంతా వేసింది. ఓనర్ వస్తాడు, నవీన్ వస్తే మీకు వేసేటువంటి పనిష్మెంట్ ఇస్తాడు. పాప 3-4 రోజులు ఇది దింపుతాం అనుకుంటా దీన్ని ఇట్లనే ఉంచుతున్నాం. మా సీన్ కోసం ఆ మందిని విలువనిస్తలేము, ఇది దెంపనిస్తలేము, ఏడతలేము. ఇక మన కోసం ఇదంతా ఆపిండి తెంపకుండా. పారి తెంపుదాం, పారి దిగురి. బొజ్జ నింపిండి ఆల్రెడీ. రారి 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 అనుకుంటానైతే అయితే తింటాండు. ఆగో ఆయనతో అన్న తినుడు అవుతుంది కానీ మీతో ఏదైతే లేదంట. ఓనర్ వచ్చిండు, డిపార్ట్మెంట్ ఓనర్ వచ్చిండు. ఏరుడు వీళ్ళు నిజంగానే ఏడతారు, వీళ్ళు కైకిలు వచ్చినట్టు. అదే అమ్మ ఇప్పుడు అత్తమ్మ కూడా అంటుంది, మీ గురించి నేను కైకిలో పిలుసు కూడా ఆపేసిన, మీరు అత్తరు అనుకుంటా. ఇక రాకపోతే ఇది ఈయనవేంది ఇదంతా. కైకిలు వచ్చే వాళ్ళకి సగం అట్లా కూడానా? కైకిల్ లేదు కానీ సగం ఎంత ఏరితే అందులో సగం ఓనర్ కి, సగం కైకిల్ మనిషికా. ఎవరు ఎందుకు ఇప్పుడు బట్టడేరింది కదా, ఈ బట్టడిలా సగం మాకు సగం వాళ్ళకు. ఒక తట్టెడు తిన్నాడు, ఆ తట్టెడులో సగం కక్కాలి మాకు ఇయ్యాడు కాబట్టి. బ్యాగ్ నుండే కదా
నువ్వు ఎట్లా అన్నా నువ్వు ఎట్లా కాక్క మాది మాకు కక్కు. బ్యాగ్ నుండి కక్కుతాడు ఈయన చూడు ఇచ్చాంతరాల మనిషి. ఇంకేంది వీళ్ళు ఏరినందుకు వీళ్ళకు సగం ఓనర్ కాట సగం వీళ్ళ కాట. మా లక్ష్మణి వరకు మొత్తం బాగానే వేసిండట కడుపులో. ఆ కడుపులో వేసినందుకు నువ్వు సగం నీకు కడుపులు ఉంచుకో సగం కక్కు. నరకు నీ నరకు అంటే ఈ గుట్ట నా గుట్ట నరుకుతావు. నేను ఏం కొత్తా అండి గడ్డి కొత్తాండా నీకే ఇది తింటాను అవి కూడా తింటావని అది కూడా ప్రెషర్ షెట్టే మంచిగా కాసింది. ఇగో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎండబెట్టి దున్నుడే కాదు పెసరగా ఏం చేస్తారు? తెంపిన పెసరగా ఏం చేస్తారు? తెంపిన పెసరగా ఏం చేస్తారు? పప్పుచారు వేసుకొని తింటారు. నీ ఎంకమ్మ ఉత్తన పప్పు అవుతుందా? దాని ప్రాసెస్ ఏముండయా? దాన్ని అదేంటిది కుండలను దేనిలో పెట్టి వేయించుతారు. వేయించినాక పప్పు వేసుకొని తింటారు. ఫస్ట్ తెలిసిన తెలిసిన మా సింధుకు తెలుసా? నీకు తెలుసా అని? పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు ఒక్కొక్కరు. అట్లా నన్నుకేం తెలియదు. ఫస్ట్ కైకిల్ నన్ను అడిగాను షూట్ అని చెప్పారు. షూట్ అని చెప్పి కైకిల్ తీసుకొచ్చారు. ఒక బత్త కూడా నింపలే, ఒక తట నింపారు అంతే. కైకిల్ ఇలా నోళ్ళు కైకిల్ విలువకూర్రి కడుపులో నింపిండు. లక్ష్మణ్ నాయన విలువకూరి ఉత్తోడే ఆయన ఒక డిసికి తప్ప ఆ జేబులు నింపిండు చూడాగో. ఇగో సింధు వీడియో నడతాను జర గట్లా అనుకున్నా మానం పోతుంది అంటాను. అగో ఆయన పోయిన జన్మల మేకై అలా పురుగునే చేస్తాడు. ఏం చూస్తలేడు చక్కగా నోట్లేసి కంకుతాడు. అట్లా కంకుతాడు. మరి అది ఏం ఏర్పడుతుంది? దీనికి మందు కొట్టలే, పురుగులు బాగానే ఉంటాయి. నందు కాన్సన్ట్రేషన్ తెంపుతాంది. కాన్సన్ట్రేషన్ పెట్టి ఎందుకురా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంటికి తీసుకోపోతావా? అంతేనా? కూరకా? కూర వండుతారా? మొన్న ఇగో నవీనే మాకు 2 కిలోలను పట్టుకొచ్చిండు. నైట్ అంతా ఒడిసినాం. ఏ నిజం అబద్ధాలు ఎందుకు కానీ తిన్నాం కూర వండుకొని. అప్పుడు అనిపించింది కూర తినకపోయినా కానీ దేనికైనా టేస్టే ఉంటది. మళ్ళా తట్టేడా ఇక అదేంట్లోనే వారేసారు మీరు అందులోనే. అవి ఇన్నే ఉన్నది. అరే అటు తట్ట నింపిరుగా అమ్మ అన్నందుకు. శబాష్ మంచిగా నింపిరు పో. ఇక్కడ కాదు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇదంతా బాగానే ఉన్నది. ఇంకేరేది మీరు ఫుల్ ఉన్నది. ఇదే రాచి ఇదంతా మళ్ళీ ఒక రోజు వచ్చేరుడేనా? వాస్తవానికి సపరేట్ దీని షార్ట్ ఫిలిం తీద్దాం అనుకున్నాం. అత్త అంటే మళ్ళీ వాళ్ళు విలువరాట. లక్ష్మణ్ అయితే విలువకు మీకైతే అది మొత్తానికి రాదు. లక్ష్మణ్ వెళ్తే అది కడుపులోకి పోతుంది కానీ నీ కడుపులోకి రాదు. ఎంతమంది అన్నారా? సరిసగం తెంపిన వాళ్ళకి సగం సగం. నీకు సరిసగం ఎక్కడ? నువ్వు మొత్తం నీ దాంట్లోనే పడుతుంది. అలా అవతల కూడా సగం ఇస్తట్లేవు నువ్వు. మందైతే ఘోరం కాన్సన్ట్రేషన్ పెడతాంది. మా అశ్విన్ కూడా అది నిజంగా కైకిలు వచ్చినట్టు ఫీల్ అవుతుంది. అది కూడా కైకిలు పోతుంది. ఇది కైకిలు పోతుంది. మా సింధు కైకిలు ఈసారి పొలం కాడికి తీసుకోపోతా. పొలం చేస్తాను అని చెప్పినాక అంతేనా? అంతేనా? పొలం కాడికి రావా నువ్వు? పొలం కాడికి రాదు. నేర్చుకుంటా అన్నత్తే లొల్లి పెట్టుకున్నందుకు పొలం కాడ అది మొలక బత్త వేసుకపోయినా స్లిప్ అయి పడ్డా. చాపనే పెట్టలే గాని ఆ రోజు లొల్లి అయింది. అన్నం తినలే మళ్ళీ అన్నం వేసినాక తిన్నాడు. అంటే ఆయనకు నేను అన్నం వేస్తేనే తింటాడు. ఆయన ఇచ్చి ఆయన అన్నం వేసుకొని ఎందుకు ఏం చేస్తావు? పోయి ఏం చేస్తావు? ఇంకా క్రికెట్ ఎక్కడ? 6 క్రికెట్ ఆడతావు పోయి.
ఎరిడి దాకా నీకు ఆడు ఉన్నది ఎండ మొసత్తాందా వీళ్ళు బాగానే తెంపారు షార్ట్ ఫిలిం ఏమో పక్కన పెట్టి కాన్సన్ట్రేషన్ పెసరకాయ మీద పెట్టిర్రు నేను మీరు పెసరకాయ తెంపుతారు డైలాగ్ చెప్పుర్రా అంటే పెసరకాయ తెంపుడు వినబడ్డారు ఇక నేనేం చేయాలి ఆ చేనులకి ఇంత హెల్ప్ చేసినట్టు అవుతుంది నేను ఇక సపడేకుంటాను ఈ గ్యాప్లు వీళ్ళు ఏం చేస్తారు అని తీద్దామని ఇస్తాను ఇక నేను లాగు మామూలు పెసరకాయ ఏరుతారు అన్నట్టు తమ్ముళ్ళు తీయాలి లక్ష్మణ్ బాగా కష్టపడ్డాడు చెమటలు దురుతాడు అబ్బా తినలేక అయితలేదు నాతో నన్ను ఎటు పోతా ఎటు పోతాను ఇంకేంది లేవా ఇవి పట్టుకపోవా తట్ట పట్టుకపోతే ఇప్పుడు నందుకు పచ్చికాయలు వెళ్ళేస్తారు కవర్ అంటే కవర్ నింపి పెట్టిర్రా నింపని అలాగ అద్దాట అది కనబడద్దాట అది నాకు కూడా దురద పెడతాను మొత్తం కిందికి వెళ్ళి ఆ లొకేషన్ గ్రీన్ పడాలని మొత్తం పెసర్లలో కూర్చొని తీసినందుకు మొత్తం 2 చేతులు 3 చేతుల కంచెలు ఇడికి అన్ని దురద పెడతాను ఘోరంగా స్నానం చేస్తే బతుకుతాం. ఓకే ఫ్రెండ్స్, పెసరకాయ ఏరుడైతే కొంచెం ఏరిర్రు. ఇక మిగతాది ఎప్పుడు ఏరుతారో నవీన తర్వాత రమ్మంటాడు. ఎప్పుడు ఏరుతారో తెలియదు కానీ ఇంకోసారి అయితే ఏరుతారు. సరే అందరికి బాయ్. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. కూర మంది అయితే దింపుకున్నది. ఇక ఇప్పుడు తిండి పెట్టింది మా సింధు. కొంచెం ఇక తెంపినందుకు ఆసర ఉండతాను. ఇది అప్పటి నుంచి పొట్టలేస్తుంది. ఇక దీని గురించి మీకు తెలిసే చెప్పాల్సిన అవసరం లేదు. నెలలకు దిగేందుకు మా వాళ్ళు బాగా సేపు చేసిర్రు. మళ్ళీ వీడియో ఎందుకు ఇస్తానంటే ఇగో మా ఊటగాడు వచ్చిండు. సింధు మాట్లాడి బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది ఆన్ ఇంట్రొడక్షన్ అన్నట్టు. ఈయన పేరు సింధు మాటేట్ అన్నట్టు. మనం ప్రెషర్ చేయలేక వచ్చినాం. ఇక ప్రెషర్ గాలి తింటాను. ఇంకా ఎందుకు తిట్టుకుంటారు అట్టిగా విద్యుత్ తీసుకుంటాను. కాకపోతే పారి పోదాం, మాకు లేట్ అవుతుంది. ఇక 1000 కొద్ది చూస్తారు. లక్ష్మణ్ ఆల్రెడీ ఇంట్లో వేయింది గాలి కానీ మనిషి కింద తెంపుకోపోయి ఓనర్ చెప్తాడు. మళ్ళీ ఇయ్యడాట. ఇప్పుడు ఆఫర్ వచ్చింది. సో అందరికి బాయ్.